జూలై 15, 2025 నుండి యూట్యూబ్ తన ప్రపంచంలోని ఒక పెద్ద భూకంపం అయితే తీసుకొచ్చింది. యూట్యూబ్ తన విధానాలను పూర్తిగా మార్చేసింది. కానీ ఇది చిన్నపాటి మార్పు కాదు. ఇది యూట్యూబ్ భవిష్యత్తును, మనం చూసే కంటెంట్ చేసే వాళ్ళ ఆదాయాన్ని పూర్తిగా మార్చే ఒక సంచలన నిర్ణయం. అసలు ఈ మార్పు ఎందుకు? దీని వెనుకున్న అసలు కారణం ఏంటి? ఈ పరిస్థితికి క్రియేటర్స్ మాత్రమే కారణమా, లేక వీక్షకులకు కూడా ఇందులో పాత్ర ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే యూట్యూబ్ భవిష్యత్తు నిర్ణయించేది మీరే. అసలు మార్పు ఏంటి? ప్రామాణికం కాని కంటెంట్ అంటే ఏంటి? యూట్యూబ్ ఎప్పటి నుంచో అసలైన ప్రామాణికమైన కంటెంట్ ఉండాలని చెప్తుంది. కానీ ఇప్పుడు ఏఐ టెక్నాలజీ పెరిగిపోవడంతో అసలైన ప్రామాణికం కాని కంటెంట్ అంటే ఏంటో తేల్చి చెప్తుంది. జూలై 15, 2025 నుండి యూట్యూబ్ పదే వాడే కంటెంట్ని ప్రామాణికం కాని కంటెంట్గా ఆ జాబితాలో చేర్చింది. అసలు ఈ ప్రామాణికం కాని కంటెంట్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. దీన్ని ఈజీగా అర్థం చేసుకోవాలంటే, మీరు ఒక షాప్కి వెళ్ళారు. అక్కడ ఒక వస్తువు చేతితో తయారు చేసింది ఉంది, మరొక వస్తువు ఫ్యాక్టరీలో తయారు చేసిన వస్తువు ఉంది. చేతితో తయారు చేసిన వస్తువులో ఒక ప్రత్యేకత, ఒక కళ, అక్కడ మనిషి యొక్క శ్రమ కూడా ఉంటుంది. అదే ఫ్యాక్టరీలో తయారు చేసిన వస్తువులన్నీ ఒకే విధంగా కొత్తదనం లేకుండా ఉంటాయి. అక్కడ మానవ శ్రమ కూడా చాలా తక్కువ. ఆ శ్రమంతో కూడా మెషినరీస్ ద్వారా తయారు చేయబడింది అయితే ఉంటుంది. యూట్యూబ్ ఇప్పుడు ఈ ఫ్యాక్టరీలో తయారు చేసినట్లు కనిపించేటువంటి వీడియోలన్నింటినీ కూడా టార్గెట్ చేసింది. అంటే కొత్తదనం లేకుండా ఒకే టెంప్లెట్ని పదే వాడి అప్లోడ్ చేసేటువంటి కంటెంట్స్కి ఇకపైన డబ్బులు అయితే ఇవ్వను అని చెప్పేసి యూట్యూబ్ చాలా స్పష్టంగా చెప్పింది. ఏఐతో తయారు చేసిన లిస్టికల్ వీడియోలు, అంటే ఒక బ్లాగ్ పోస్ట్ని తీసుకుని ఏఐ వాయిస్ పెట్టి స్టాక్ వీడియోలు, స్టాక్ ఫొటోస్ని జోడించి చేసేటువంటి వీడియోలు. ఇందులో మనిషి శ్రమ, ఆలోచన చాలా తక్కువ ఉంటుంది. అలాగే పాత వీడియో క్లిప్లను తిరిగి వాడడం, అంటే వేరొకరి వీడియోస్ని తీసుకుని దానికి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, పైన వాళ్ళ వీడియో పెట్టి కింద వీళ్ళ వీడియో పెట్టుకుని దానికి జస్ట్ లిప్ సింక్ లేదంటే ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటారు. సో ఇటువంటి వీడియోస్ని కూడా టార్గెట్ చేసింది. ఆటోమేటిక్ వాయిస్ ఓవర్లు, అంటే స్టాక్ వీడియోస్కి ఆటోమేటిక్గా వాయిస్ జనరేట్ చేసే వీడియోలు, ఇటువంటి వాటిని కూడా యూట్యూబ్ ఇకపైన డబ్బులు అయితే ఇవ్వదు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలామంది అనుకుంటున్నట్టు యూట్యూబ్ ఏఐ వీడియోలని యాక్సెప్ట్ చేయకపోవడం కాదు, యాక్సెప్ట్ చేస్తుంది. వీడియోలను కానీ ఫొటోస్ని కానీ యాక్సెప్ట్ చేస్తుంది, కానీ పూర్తిగా అయితే నిషేధించలేదు. కానీ సోమరి ఏఐ వాడకాన్ని తగ్గించడమే లక్ష్యంగా యూట్యూబ్ తన మార్పులను అయితే తీసుకొచ్చింది. లేజీ ఏఐ యూసేజ్ అని అంటారు. మీరు ఏఐని ఒక టూల్గా వాడుకోవచ్చు. అంటే దానికి ఒక ఏఐ ఇమేజెస్ని లేదంటే ఏఐ వీడియోస్ని మీరు వాడుకున్నప్పటికీ అక్కడ మానవుని యొక్క శ్రమ కూడా కనిపించాలి. అంటే ఆ వీడియోస్ని, ఆ ఇమేజెస్ని మీ ఓన్ వాయిస్తో వాయిస్ ఓవర్ ఇవ్వడం, లేదంటే ఆ కనిపిస్తున్నటువంటి ఆ విజువల్స్కి మీరు వాయిస్తో కానీ, లేదంటే మీరు అక్కడ ఒక సైడ్ నుండి కనిపించి మీరు అక్కడ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం, ఇటువంటివి కూడా చేయాలని యూట్యూబ్ స్పష్టంగా చెప్తుంది. ఓన్లీ ఏఐ వీడియో, ఏఐ ఇమేజెస్, ఏఐ వాయిస్ ఓవర్, ఇక్కడ ఎలాంటి మానవ శ్రమ లేకుండా జస్ట్ ఆటోమేటెడ్గా జనరేట్ చేసినటువంటి వీడియోస్ని మాత్రమే యూట్యూబ్ యాక్సెప్ట్ చేయను అని చెప్పి క్లియర్గా చెప్పింది. ఇక్కడ మీరు ఏఐని ఎంత ఉపయోగించినప్పటికీ మీ మానవుని యొక్క శ్రమ, అంటే మనం ఆలోచించి ఒక దాంట్లో ఒక కొత్తదనాన్ని, ఒక ప్రత్యేకతను తీసుకురాకపోతే ఇవన్నీ కూడా యూట్యూబ్ ఆల్గారిథం చాలా క్లియర్గా అయితే అబ్జర్వ్ చేసి అటువంటి వీడియోస్ని అయితే మొత్తం ఫిల్టర్ చేయబోతుంది. కాబట్టి మనం చేసేటువంటి ప్రతి ఒక్క వీడియోలో కూడా మనం కనిపించడం, ముఖ్యంగా ఈ విధంగా కెమెరా ముందు కనిపించి మనం ఓన్గా మాట్లాడుతూ చేసేటువంటి వీడియోలకైతే ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి యూట్యూబ్ చెప్తుంది. కాబట్టి ఏ వీడియోని వాడినప్పటికీ కూడా మీ హావభావాలతో వాటికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం, వాయిస్ ఓవర్తో వాటికి వివరణ ఇవ్వడం, ఇవన్నీ కూడా చేయాలి. అప్పుడు మాత్రమే ఆ వీడియోస్కి ఒక ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. అసలు యూట్యూబ్ ఇప్పుడే ఎందుకు ఈ నిర్ణయాలను తీసుకుంది? దీనికి క్రియేటర్సే బాధ్యులా, లేకపోతే వీక్షకులది కూడా ఇందులో పాత్ర ఉందనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. అసలు ఇది ఒకరిద్దరి సమస్య కాదు, మొత్తం యూట్యూబ్ పర్యావరణాన్ని మొత్తానికి సంబంధించినటువంటి విషయం ఇది. ఫస్ట్ క్రియేటర్స్ వైపు చూద్దాం. ఏఐ టూల్స్ చాలా సులభంగా అందుబాటులోకి వచ్చేసాయి. దీనితో కొందరు క్రియేటర్స్ చాలా తక్కువ శ్రమతో
చాలా పెద్ద మొత్తంలో కంటెంట్ని తయారు చేయడం మొదలుపెట్టారు. దీన్నే యూట్యూబ్ ఏఐ స్లోప్ అని పిలుస్తుంది. ఈ ఏఐ స్లోప్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళారు. అక్కడ ఒక రుచికరమైనటువంటి శ్రమతో తయారు చేయబడినటువంటి ఒక ఫుడ్ ఐటమ్ అయితే ఉంది. ఇంకొక రెస్టారెంట్లో చాలా తక్కువ నాణ్యత గల, చాలా తక్కువ శ్రమతో త్వరగా చేసేసినటువంటి ఒక జంక్ ఫుడ్ అయితే ఉంది. ఈ ఏఐ స్లోప్ అనేది యూట్యూబ్లో పెరిగిపోయిన జంక్ ఫుడ్ లాంటిది. అంటే తక్కువ నాణ్యతతో పదే పదే వాడినటువంటి స్పామ్ వీడియోలతో యూట్యూబ్ మొత్తం కూడా నింపేసింది. ఇప్పుడు యూట్యూబ్ చూసే వాళ్ళ వైపు నుండి చూద్దాం. ఇక్కడే అస్సలు సమస్య ఉంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మన యూట్యూబ్లో ఏదైనా కంటెంట్ చూసేటప్పుడు మనకి యాడ్స్ వస్తూ ఉంటాయి. ఆ యాడ్స్ వచ్చినప్పుడు మనం దాన్ని స్కిప్ చేస్తాం. ఏదైతే ఈ యాడ్స్ ఇచ్చేవాళ్ళు, అంటే యూట్యూబ్కి యాడ్స్ ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు యూట్యూబ్కి కంప్లైంట్ చేశారు. ఏమని? యూట్యూబ్ నిండా కూడా నాణ్యత లేని ఏఐ జనరేటెడ్ వీడియోస్ ఉంటున్నాయి. ఇటువంటి నాణ్యత లేని, నమ్మకం లేనటువంటి వీడియోస్ పైన మా ప్రోడక్ట్స్ని లేదంటే మా యొక్క యాడ్స్ని మేము రన్ చేయలేము అని వాళ్ళు కంప్లైంట్ చేశారు. ఎందుకంటే అటువంటి వీడియోస్ పైన వాళ్ళ యాడ్స్ అనేవి రన్ చేస్తే మాత్రం వాళ్ళ ప్రోడక్ట్స్ వాల్యూ అనేది తగ్గిపోతుంది. ఇక్కడ వీక్షకులు కూడా ఒకే రకమైనటువంటి నాణ్యత లేనటువంటి ఏఐ జనరేటెడ్ వీడియోస్ చూసి వాళ్ళు కూడా విసిగెత్తిపోయారు. యూట్యూబ్కి చాలా దూరమైనటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనివల్ల ఎవరైతే ఒరిజినల్గా కంటెంట్ చేసి కష్టపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెవెన్యూ తగ్గిపోవడంతో పాటు, ఏదైతే యాడ్స్ రన్ చేస్తున్నటువంటి వీళ్ళు ఎవరైతే ఉంటారో, ఈ బిజినెస్ చేసేవాళ్ళు లేదంటే వ్యాపారస్తులు ఎవరైతే యాడ్స్ రన్ చేస్తున్నారో వీళ్ళకి కూడా ప్రమోషన్స్ తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీన్నే వ్యూవర్స్ బౌన్స్ అని అంటాం. ఇక్కడ ఎక్కువగా నష్టం జరిగింది ఎవరికంటే, నిజంగా తమ శ్రమతో యూట్యూబ్ మీద ఆధారపడి లేదంటే యూట్యూబ్ని తమ ఒక లైఫ్ ఎయిమ్గా లేదంటే యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని కష్టపడి వీడియోలు చేసినటువంటి కంటెంట్ ఎవరైతే ఉన్నారో, కంటెంట్ క్రియేటర్స్, వీళ్ళందరూ కూడా పూర్తిగా ఎక్కువగా నష్టపోయారు. వీళ్ళందరూ కూడా ఏఐతో చేసినటువంటి వీడియోల కింద నలిగిపోయారు. ఇక్కడ మరొక ముఖ్య విషయం కూడా చెప్పుకోవాలి. కొన్నిసార్లు ఏఐ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నటువంటి కంటెంట్ కూడా ఇదే. ఏఐతో కోతి వీడియోలు తయారు చేసి వాటి చేత బూతులు, డైలాగులు చెప్పించి, అదేవిధంగా ఉమెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అసభ్యకరంగా చూపిస్తూ వాటిని షార్ట్ వీడియోస్ కానీ లేదంటే వల్గర్గా చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ చాలా వీడియోస్ అయితే చేశారు. వ్యూవర్స్ ఎక్కువగా వాటికి అట్రాక్ట్ అవ్వడం వల్ల యూట్యూబ్ ఆల్గారిథం కూడా అటువంటి వాటికి వ్యూస్ కానీ, లైక్స్ కానీ, కామెంట్స్ కానీ ఎక్కువ రావడం వల్ల అటువంటి వీడియోస్ని అయితే ప్రమోట్ చేస్తూ పోయింది. ఎక్కువగా వ్యూవర్స్ ఎలాంటి వీడియోస్ అయితే చూస్తారో, ఎలాంటి వీడియోస్కి కామెంట్ చేస్తారో, ఎలాంటి వీడియోస్కి అయితే లైక్ చేస్తారో అటువంటి వాటినే ఇంకా పుష్ చేసి ఎక్కువ మంది జనాలకైతే చూపిస్తుంది. ఇది పూర్తిగా సమాజం పైన కూడా ఒక చెడు ప్రభావం అయితే చూపించేటువంటి పరిస్థితి కూడా ఉంది. క్రియేటర్స్కి నా సలహా ఏంటంటే, మీ ప్రత్యేకమైనటువంటి ఆలోచన, మీ శక్తి సామర్థ్యాలను ఉపయోగించి ఆ వీడియోలో చూపించేటువంటి ప్రయత్నం చేయండి. ఇప్పటికే చాలామంది అటువంటి వీడియోస్ని చేస్తున్నారు. మీరు దాన్ని కొనసాగించండి. మీరు ఏఐని కూడా ఉపయోగించుకోవచ్చు, కానీ అక్కడ మీ శ్రమ కూడా కనిపించాలి. యూట్యూబ్ ముఖ్యంగా ఇదే చెప్తుంది. మీరు ఏఐ ద్వారానే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఏఐ ద్వారానే మీరు డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే ఇకపైన అటువంటి ఆటలు సాగవని యూట్యూబ్ అయితే చాలా స్పష్టంగా చెప్పింది. ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వండి. యూట్యూబ్ విధానాలు ఏంటి అనేవి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి. వ్యూవర్స్కి కూడా నా సలహా ఏంటంటే, మీరు చూసే ప్రతి వీడియో, మీరు లైక్ చేసే ప్రతి వీడియో, మీరు కామెంట్ చేసే ప్రతి వీడియో కూడా యూట్యూబ్ భవిష్యత్తులో అలాంటి వీడియోస్ని మాత్రమే ముందుకు తీసుకెళ్తుంది. సో మనం ఎలాంటి వీడియోస్ని పెంచి పోషిస్తున్నాం యూట్యూబ్లో అనేది కూడా మన మీద ఆధారపడి ఉన్న విషయం కాబట్టి మనం ఎటువంటి వాటికి లైక్లు కొడుతున్నాం అనేది కూడా మీరు గమనించండి. మీరు నిజంగా మంచి కంటెంట్ని చూడాలనుకుంటే అసలైన క్రియేటర్స్ని ప్రోత్సహించండి. యూట్యూబ్ను ఒక మెరుగైన ప్లాట్ఫామ్గా నిర్ణయించబడేటువంటి కొత్త విషయాలు ఇవన్నీ కూడా, ఇది అసలైన క్రియేటర్స్కి మంచి అవకాశం. వీక్షకులు కూడా మంచి కంటెంట్ని అందించడానికి ఒక మార్గం. ఇకపైన ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి ఏ చెత్త వీడియోలు లేదంటే అసభ్యకరమైనటువంటి వీడియోలను ఇకపై యూట్యూబ్లో చూడకూడదు మనం ఆశిద్దాం. మంచి కంటెంట్ని ప్రోత్సహించండి. మనందరం కూడా కలిసి యూట్యూబ్ను మరింత బలంగా, మరింత
మంచి కంటెంట్ ప్లాట్ఫామ్గా మనం ఉపయోగించుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.